హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అటుకుల మిక్చర్. ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారు కూడా ఉంటారు కదా, వారి కోసమే ఈ వీడియో. ఈ రెసిపీని తెలంగాణలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక అటుకుల మిక్చర్ తయారీ విధానం చూద్దాం. ముందుగా పేపర్ అటుకులు తీసుకుని బాగా ఎండబెట్టాలి. ఒకవేళ అటుకులు ఎండబెట్టకుంటే అవి వేయించేటప్పుడు ముడుచుకుపోతాయి. అందుకే ఎండబెట్టుకుంటే తొందరగా వేగుతాయి మరియు చూడటానికి కూడా బాగుంటాయి. ఇలా ఎండబెట్టుకున్న అటుకుల్ని ఒక కడాయిలో కానీ ఒక గిన్నెలో కానీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చిగా దంచుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులో 1 కప్పు పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు వేయడం వల్ల అటుకులకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, వెల్లుల్లిని వేయాలి. ఇది కాస్త వేగనివ్వాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలపాలి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు వేసి తర్వాత ఇందులో కొన్ని మరమరాలను కూడా వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్పు పుట్నాలు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేయాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మీరు సాల్ట్ తాలింపులో అయినా వేసుకోవచ్చు, నేను అక్కడ వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేశాను. ఇలా బాగా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అటుకుల మిక్చర్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.